ఇప్పుడే అందిన తాజా వార్త. జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యులతో తాడేపల్లి ఆఫీస్, అక్కడ క్యాంప్ కార్యాలయం ఉంది కాబట్టి మొత్తం అన్నీ ఖాళీ చేసేసి బెంగళూరు, చెన్నైకి షిఫ్ట్ చేసేయండి, మనం రేపు రావట్లేదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా నిన్నే తెప్పించుకున్నట్టుగా సమాచారం. అది చూసిన తర్వాత ఇంకా డిసైడ్ అయినట్టుగా సుస్పష్టంగా తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో నా ఇంటికి కూడా ఎవడో పీకలేడు అనే స్థాయి నుండి ఇటీవల కాలంలో ఈ మధ్యన మనం చూసాం. ఒక బస్సు మీద తన ఫ్రస్ట్రేషన్ని, అంటే ఓటమి ఫ్రస్ట్రేషన్ని కూడా అతను వ్యక్తపరిచారు. ఇలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని ముందుగానే అంగీకరిస్తున్నట్టుగా సుస్పష్టంగా కనిపిస్తుంది. ఇది స్వయం కుట్రాపరాధం, మనందరికీ తెలియదే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మరి తన క్యాడర్ని ఇప్పుడు తను నమ్ముకుని చేయని అరాచకం లేదు. కొంతమంది అధికారులు అయితే ఇష్టారీతిగా ప్రవర్తించారు. తన క్యాడర్ ఎలా పడితే అలా వ్యవహరించారు. కొంతమంది అయితే మనుషులను కూడా చంపేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వం 30 సంవత్సరాలు అనుకున్న ప్రభుత్వం కాస్త 5 ఏళ్లలోనే డమాల్ అవుతుంది. ఇది సుస్పష్టంగా ఈరోజు ఆయనకి అర్థమైపోయింది. ఈరోజు ఈ వీక్లో నాకు తెలిసి 3-4 సార్లు లీవులు పెట్టాడు బస్సు యాత్రకి. సో ఉత్సాహం లేదు, క్యాడర్లో ఎక్కడ ఆనందం లేదు. మీ అభిప్రాయం ఏంటి? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ ఓపెన్ అయిపోయినట్టుగా ఒక సమాచారం బయటికి రావడం, దీని మీద ఒక చర్చ నడుస్తుంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, ఏమంటారు? ఒకటి స్పష్టం సుబ్బు, ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఒక నిశ్చయాభిప్రాయానికి వచ్చేశారు. ఇప్పుడు మనం యాడ్లు చూస్తూ ఉన్నాం, జరుగు జరుగు చేయి కుర్చీ ఖాళీ అని చెప్పని, కుర్చీ ఖాళీ చేయని చెప్పని యాడ్లు చూస్తూ ఉన్నాం. 100కి 100 పౌర సమాజం జగన్మోహన్ రెడ్డి గారిని కుర్చీ ఖాళీ చేయించడానికి డిసైడ్ అయిపోయారు. ఆయన ఖాళీ చేయవసరలా, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి రేపు దింపేది కూడా ప్రజలే. పార్టీ అధ్యక్షుడిగా, శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించినట్టుగానే అవకాశం ఉంటే శాశ్వత ముఖ్యమంత్రిగా కూడా ప్రకటించేసుకునేవాడు ఆయన. రాజ్యాంగం సహకరించలేదు, అటువంటి వెసులుబాటు లేదు కాబట్టి, లేదు ఏదన్నా శత్రువుల మీద దండెత్తి జయించి అటువంటిది ఏదైనా స్కోప్ ఉన్నా ఆ పని ఏం చేసేవాళ్ళు. ప్రజాస్వామ్య దేశం, అటువంటి వాటికి ఆస్కారం లేదు. ఎన్నికలకు సిద్ధపడాల్సిందే, ఎదుర్కోవాల్సిందే. ప్రజల స్పందన ఎట్లా ఉంటుంది, ప్రజలు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది ముందుగా ఉద్యోగస్తుల పోస్టల్ బ్యాలెట్ల నమోదుతోటి ఒక స్పష్టత వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ స్పష్టత ఎప్పుడో ఉంది, కానీ లేని బింకాన్ని ప్రదర్శిస్తా వైనాట్ 175 కుప్పాన్ని కూడా మనమే ఓడిస్తాం, నేను సింగిల్ సింహాన్ని, ఎదురు వాళ్ళందరూ తోడేళ్ల గుంపు, దుష్ట చతుష్టయం, ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేస్తా తన క్యాడర్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేని బింకాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. మీరందరూ నా సైన్యం, స్లీవ్స్ మడతపెట్టి యుద్ధానికి సిద్ధం కావాలి, ఇట్లాంటి రకరకాల అంటే ఉద్రేకపరిచే, ఉత్సాహపరిచే ఉపన్యాసాలు ఇస్తూ వచ్చారు. కానీ ఇంటర్నల్గా ఆయనకు ఒక సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది కదా. నేనేం పరిపాలన చేశా, నేను 2019కి ముందు ఏం వాగ్దానాలు చేశాను, ఏం అమలుపరిచాను, ఇవాళ ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనేది ఆ లోపల ఆ పీకులాట ఉంది ఆయనకి. ఎంత కాదనుకున్నా, పైకి ఎంత బెంక ప్రదర్శించినా ఆ ప్రజల ముందు ఆ మాస్క్, మనం నటులు కెమెరా ముందు ఒక రకమైన హావభావాలు ప్రదర్శిస్తారు, ఆ కెమెరా ఆఫ్ చేసిన తర్వాత ఆఫ్ ది కెమెరా వేరే రకంగా ఉంటారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూర్చున్నప్పుడు వాస్తవ దృశ్యం ఆయన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఘోర ఓటమి దిశగా వైసీపీ పయనించబోతుంది. నా అంచనా అయితే 1994లో తెలుగుదేశం పార్టీ చరిత్రలో హయ్యెస్ట్ రిజల్ట్ అదే. 1983, 85 కన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ప్రధాన ప్రతిపక్షం, పైగా 5 సంవత్సరాలు అధికారం చెలాయించింది అప్పుడు దాకా కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కల. అటువంటి ఫలితం తెలుగుదేశం పార్టీ నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజం ఎన్డీఏ కూటమికి ఇంకొక 1994 నాటి ఫలితాన్ని బహుమతిగా ఇవ్వబోతున్నారు. ఈ ఘనత, ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మహనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. 47 ఇయర్స్ ఎనర్జీ, కొత్త జనరేషన్ ఆలోచనలు, 151 స్థానాల బలం, 22 మంది పార్లమెంటు సభ్యుల అండదండలు, వీటితోటి అద్భుతంగా పరిపాలన చేయగలిగే అవకాశం ఆయనకి దక్కితే, అసలు పరిపాలన అనేది విస్మరించి కక్ష, కార్పణ్యాలు, అవగాహన రాహిత్యం వీటికి పరిమితమై రాష్ట్రాన్ని, రాష్ట్ర బ్రాండింగ్ని సర్వనాశనం చేసి
అకృత్యాలు, అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు, అవినీతి వీటికి పరిమితమై ప్రకృతి వనరుల లూటీ యథేచ్ఛగా చేసి వ్యవస్థల విధ్వంసానికి పాల్పడి ఇవాళ పాలకుడు అంటే ఇలా మాత్రం ఉండకూడదు అని చెప్పి ఒక రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూపించుకోవచ్చు. మనం ఆదర్శవంతంగా పరిపాలన చేసిన ముఖ్యమంత్రులు ఎవరు, ప్రధానమంత్రులు ఎవరు అంటే కొంతమందిని మనం రోల్ మోడల్స్గా చూపించుకుంటాం. ఎలా ఉండకూడదు అంటానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని దేశానికి ప్రపంచానికి చూపించవచ్చు. ఇటువంటి పాలకుడు మాత్రం ఇంకొకసారి ఈ రాష్ట్రానికి అవసరం లేదు. పౌర సమాజం కోరి కోరి తెచ్చిపెట్టుకున్న పాలకుడు ఈ విధమైన పరిపాలన అందించేది అని చెప్పని ఏ ప్రమాణమైనా చూసుకో. ఆర్థికంగా లక్షల కోట్ల అప్పుల్లో ముంచేశారు. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొన్న గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి జిల్లాలు పర్యటించి వచ్చాం. నేను, అడుసుమల్లి శ్రీనివాసరావు గారు, అంకమరావు గారు, మేము అందరం. ఏ రోడ్డు కన్నా ఇల్లు గుంతలమయం. అసలు ఇవాళ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం మనది. ఇవాళ కరువు కొరలో చిక్కుకుంది రాష్ట్రం ఈ సంవత్సరం. ఎంత అధ్వానపు వాటర్ మేనేజ్మెంట్ అంటే ఈ ప్రభుత్వంది. అవగాహన రాహిత్యం, కక్షా కార్పణ్యాలతో కూడుకున్న నిర్ణయాల పర్యవసానం కృష్ణా డెల్టా 13 లక్షల ఎకరాలు. ఖరీఫు, రబీకి సరిపోను వాటర్ అలాట్మెంట్ ఉంది కృష్ణా డెల్టాకి. అయినా సరే కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువగా ఉన్న సంవత్సరం గోదావరి నుంచి లిఫ్ట్ చేసుకోవడానికి పట్టిసీమ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది ఆల్రెడీ. 80 నుంచి 105, 110 టీఎంసీలు లిఫ్ట్ చేసుకోవచ్చు సకాలంలో ఆ మోటార్లు కనుక ఆన్ చేస్తే. కృష్ణానది మీద పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది. అంటే నాగార్జున సాగర్ దిగువన వచ్చే వరదను ఒడిసిపట్టుకొని దాంట్లో ప్రిజర్వ్ చేసుకోవడానికి పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది. పట్టిసీమ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి ద్వారా నిర్మాణం జరిగింది. పట్టిసీమ మోటార్లు ఆన్ చేస్తే ఆ క్రెడిట్ ఆయనకి ఎక్కడ పోద్దో. ఆ రోజు పట్టిసీమను వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళ పట్టిసీమ మీద ఆధారపడి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇస్తుంది అని చెప్పని ఎక్కడ అనుకుంటారో అని చెప్పని పట్టిసీమ మోటార్లను సకాలంలో ఆన్ చేయకుండా ఈ పులిచింతల్లో ఉన్న కొద్దిపాటి నీళ్లను వాడేశారు ఖరీఫ్కి. రబీకి వచ్చేటప్పటికి పట్టిసీమ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకోవడానికి గోదావరిలో ఫ్లడ్ తగ్గిపోయింది. ఇప్పుడు రబీ పరిస్థితి ఏంటి? నరకం చూశారు కృష్ణా డెల్టా రైతాంగం ఈ సంవత్సరం. అంటే ముందు ఖరీఫ్కి పట్టిసీమ మోటార్ల ద్వారా నీళ్లు తెచ్చుకొని ఉన్నట్టయితే రబీకి పులిచింతలు నీళ్లు వాడుకోవడానికి ఆస్కారం ఉండేది. ఒక అవగాహన రాహిత్యపు పాలకులు, పైగా ఇరిగేషన్ మంత్రి కూడా ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన మొనగాడే అంబటి రాంబాబు. ఈ ఇద్దరు కలయిక ఇవాళ రైతాంగాన్ని కష్ట నష్టాలు పాలు చేసింది. అంటే ఒక్క నిర్ణయం రిఫరెన్స్ కోసం చెప్తున్నాను నేను. ఇలాంటి చాలా 5 సంవత్సరాలు ఇటువంటి విధ్వంసకర నిర్ణయాలే. రాష్ట్రానికి రాజధాని లేదు, పారిశ్రామిక పెట్టుబడులు లేవు, ఉపాధి కల్పన లేదు, ట్యాక్స్ రెవెన్యూస్ పెరగాల్సిన దగ్గర తగ్గిపోతూ ఉన్నాయి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 10 సంవత్సరాల తర్వాత కూడా దక్షిణాదిలో అత్యల్ప పర్ క్యాపిటల్ ఇన్కమ్. క్రైమ్ రేట్ పరంగా చూసుకుంటే నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ చూసుకుంటే విస్తుగొలిపే గణాంకాలు. మహిళల గౌరవానికి భంగం కలిగే కేసులో దేశంలో మొట్టమొదటి స్థానంలో నిలుస్తున్నాం. 29 రాష్ట్రాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎందుకు మొట్టమొదటి స్థానంలో నిలబడుతుంది? మైకి దొరికిన ప్రతి సందర్భంలో నా అక్క చెల్లెమ్మలు వాళ్ళు చిరునవ్వుతో నన్ను చూస్తూ ఉన్నారని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఆ అక్క చెల్లెమ్మల భద్రతకి ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు? ఆర్భాటపు ప్రచారానికేమో దిశ పోలీస్ స్టేషన్లు పెట్టాను, దిశ యాక్టులు తెచ్చాను, దిశ చట్టం అమలుపరుస్తూ ఉన్నాను అంటే ఈ రకమైన ఆర్భాటపు ప్రకటనలు ప్రచారాలకు తప్ప వాస్తవ రూపంలో పాలనాపరంగా చూసుకుంటే ఘోర వైఫల్యం. ఇటువంటి పాలకుండా మనం ఎన్నుకుంది అని చెప్పని ప్రజలు వాళ్ళ పూర్తి నిరాశ నిస్పృహలో మునిగిపోయారు. ఒక్క క్షణం కూడా ఇతన్ని భరించడం ఇక మన వల్ల కాదు. అయితే ఇప్పుడు బెంగళూరు, చెన్నై, ఇప్పుడు ఇతనికి మనకు తెలుసు బెంగళూరులో అతనికి ఉన్నటువంటి ప్యాలెస్లు కానీ, ఆస్తులు కానీ, మాల్స్ అని ఇవన్నీ చాలా మనం వింటూ ఉంటాం. అంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇతను ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. వేరే రాష్ట్రాల్లో సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండుకోవడానికి ఇక్కడ దోచేసిన సొమ్ము ఎక్కడ దాచుకుంటున్నాడో లండన్ పట్టుకెళ్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఏదైనా అంటే కోట్లు కొట్టేశాడు కదా ఇప్పుడు మద్యం, ఇసుక, మైనింగ్లు ఇవన్నీ. సో ఇప్పుడు రేపు రాష్ట్రంలో రేపు ఓడిపోయిన తర్వాత అతను ఏంటి మరి అతని పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారో? ఉంటాడంటారా, వెళ్ళిపోతారా? ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఆయన మీద సిబిఐ, ఈడీ కలిపి 18-19 ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి ఉన్నాయి. ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డం పెట్టుకొని విచారణకు సహకరించకుండా దశాబ్ద కాలం పైగా బెయిల్ మీద ఉండి 3,500 వాయిదాలు తీసుకొని ఉన్నారు.
3,000 అలా 3,500 వాయిదాలు. పైగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణ ఇంకా ఇంకన్క్లూజివ్గానే ఉంది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని, భారత్ గారిని విచారించి తీరాల్సిన అవసరం ఉంది ఆ కేసులో. అదే సందర్భంలో ఈ 5 సంవత్సరాల పాలనా హయాంలో జరిగిన ఉల్లంఘనలు, లూటి, అరాచకం, ఆక్రమణల మీద ముఖ్యంగా ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మన హేమంత్ సోరెన్ అరెస్ట్ చేశారు. ఎందుకు? ఆయన ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని వాళ్ళ సొంత వ్యాపార సంస్థకి గన్లు కేటాయింపు చేసుకున్నారు అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన లూటి ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతా లక్షలాది వాలంటీర్ల చేత వాళ్ళ సొంత సాక్షి పత్రిక కొనుగోలు కోసం ప్రజాధనం ఖర్చు పెట్టించారు. 100 కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ కట్టపెట్టుకున్నారు సొంత మీడియా సంస్థలకి. అసలు ఒకటి కాదు, కొన్ని వందల ఉల్లంఘనలు ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపూర్ జిల్లా దాకా లక్షలాది ఎకరాలు పరాధీనం అయిపోయినాయి. మైనింగ్ రిసోర్సెస్ కుప్పంలో ఉన్న ద్రవిడ యూనివర్సిటీ క్యాంపస్లో కూడా గ్రానైట్ అక్రమ క్వారీకి పాల్పడ్డారు. యూనివర్సిటీ క్యాంపస్లో అక్కడి నుంచి మొదలుపెట్టి రీసెంట్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో సెంట్రల్ మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు విస్తుగొలిపే వాస్తవాలతో కూడిన రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది ఆ రిపోర్టు. 1,000 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగింది. సుప్రీంకోర్టు ఎన్జిటి ఆదేశాలను ఉల్లంఘించి 40 క్వారీలకు మాత్రం పర్మిషన్ ఇస్తే, అది మాన్యువల్ లోడింగ్ పర్మిషన్ ఇస్తే 500 క్వారీల్లో ఇసుక తవ్వకాలు జరిగినాయి. అది కూడా ఈచ్ బకెట్ 1.5 to 2 టన్ కెపాసిటీ ఉన్న ప్రొక్లైనర్స్ తోటి తవ్వకాలు జరిపారు. రోజుకి ఆన్ అండ్ యావరేజ్న 2,000 టన్నుల క్వారీంగ్ ఒక్కొక్క క్వారీలో జరిగింది. అంటే 500 క్వారీల్లో 1,00,000 టన్నుల ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినాయి. 25 మంది కలెక్టర్లు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు. ఇవాళ దేశాన్ని కుదిపేయబోయేంతటి కుంభకోణాలు ఉన్నాయి. ఇవాళ ఒక ఎమ్మెల్సీ హత్య కేసు అక్యూజ్డ్, ఒక ఎంపీ హత్య కేసు అక్యూజ్డ్, ఇవాళ ఇంకొక మినిస్టరు ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసు నమోదయ్యి ఉంటే సిబిఐ విచారణ జరుగుతూ ఉంటే అతను కోర్టు రూమ్లో నుంచి రికార్డు మాయం చేస్తాడు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సెలక్షన్స్లో అక్రమాలు జరిగినాయి అని చెప్పని సింగిల్ బెంచ్ ఆ నియామకాలను రద్దు చేస్తే డివిజన్ బెంచ్ స్టే చేస్తుంది. ఇప్పటికి స్టిల్ ఇంకా కేసు విచారణ జరుగుతూ ఉంది. 1 కాదు 2 కాదు వ్యవస్థలను అడ్డు పెట్టుకొని 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాజధాని పనులను స్తంభింపజేసి ప్రజాధనాన్ని దుర్వినియోగానికి పాల్పడ్డారు. 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ పార్టీ రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేయడానికి దుర్వినియోగం చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన ప్రజావేదికను కూల్చేశారు. పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లను రద్దు చేశారు. అంటే ఇట్లా 1 కాదు 2 కాదు ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండింగ్ని దెబ్బతీయడానికి ఎన్ని రకాల కార్యక్రమాలకు పాల్పడాలో అన్ని రకాల కార్యక్రమాలకు పాల్పడ్డారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు అంటే బెంగళూరు వెళ్తే అదేనా బోర్డర్ దాటి పాకిస్తానా? ఖచ్చితంగా వీటి మీద సమగ్ర విచారణ జరుగుతుంది. ఈ అరాచకాలు, అకృత్యాలు, వైలేషన్స్ మీద విచారణ జరిగి తీరాలి. జరగని నేరాలకి, చెయ్యని తప్పులకి, జరగని కుంభకోణాలకి చంద్రబాబు నాయుడు గారిని బాధ్యులుగా చేస్తా 6 కేసులు నమోదు చేశారు. 1000 ఔటర్ రింగ్ రోడ్డులో అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పని, ఉచితంగా ప్రజలకి ఇసుక ఇవ్వటమే నేరం అని చెప్పని, ఇట్లా రకరకాల కేసులు నమోదు చేశారు. ఇప్పుడు అసలు సిసలు అకృత్యాలు బయటకు రాబోతూ ఉన్నాయి. అధికారం మాటను జరిగిన లూటీ బయటకు రాబోతూ ఉంది. వీటికి తోడు యాడ్ అండ్ అడ్వాంటేజ్గా ఆల్రెడీ సిబిఐ నమోదు చేసిన కేసులు, డాక్యుమెంట్ల ఎవిడెన్స్ తోటి ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి ఉన్నాయి. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందడం జరిగింది అని అంటే ఆయనకి రోజులు సరిపోవు కోర్టుల చుట్టూ తిరగటానికి. నెలలో 26 వర్కింగ్ డేస్ ఉంటే ఆదివారాలు తీసేస్తే, లేదు శనాదివారాలు తీసేస్తే 22 వర్కింగ్ డేస్ ఉంటే 22 రోజులు ఆయన కోర్టుల చుట్టూనే తిరగాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు తీసుకున్నారు. ఇప్పుడు ఆ వెసులుబాటు కూడా ఉండదు. ఇక ఆయన బెంగళూరులో కాదు, ఆయన పాస్పోర్ట్ సీజ్ అయ్యి ఉంటుంది. కూతురులను చూసుకోవడానికి వెళ్ళాలి అన్నా కూడా సిబిఐ కోర్టు అనుమతి తీసుకునే వెళ్ళాలి. ఇప్పటివరకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా డిప్లొమాటిక్ వీసా ఇవ్వరు ఆయనకి. అటువంటి పరిస్థితుల్లో రేపు ఈ ముఖ్యమంత్రి పదవే పోతే ఆయన జీవితం కోర్టులకు అంకితం. ఇక అన్ని కేసులు అంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాల ఈ పరిపాలనా హయాంలో జరిగిన ఉల్లంఘనలు, లూటీల మీద, ఈ అధికార దుర్వినియోగం మీద కనుక సమగ్రమైన విచారణ కానీ జరిపితే 100 కేసులు నమోదు చేయాల్సినంతటి వైలేషన్స్ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తాడేపల్లిలో కాదు, ఆయన బెంగళూరులో ఉన్నా, చెన్నైలో ఉన్నా ఆయనకే ఛార్జీలు బొక్క హైదరాబాద్ కోర్టుకు రావడానికి, రేపు ఆంధ్రప్రదేశ్ కోర్టులకు రావడానికి. తాడేపల్లిలో ఉంటేనే కోర్టు దగ్గరగా ఉంటుంది. ఇప్పటివరకు ఎన్ఐఏ కోర్టులో తాడేపల్లిలో ఉంటా కోడికత్తి కేసులో బాధితుడిగా సాక్ష్యం ఇవ్వడానికి కూడా రాకుండా తప్పించుకున్నారు కదా.
ఇక ఈ అవకాశం, ఈ వెసులుబాటు ఇక ఉండదు. హేమంత్ సోరెన్ని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాయని అరెస్ట్ చేశారు, కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఈయనకేమో అదనంగా కొమ్ములు కాళ్ళకి గెట్లేం లేవు. ఒక సాధారణ రాజకీయ నాయకుడిగానే రేపు పరిగణిస్తారు. ఇప్పుడు కవిత గారిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, మనీష్ సిసోడియా అని 1.5 year నుంచి జైల్లో ఉంచారు. 100% రుజువు కాగలిగే అంతటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి, స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి జరిగిన లూటి 100% ఎస్టాబ్లిష్ అవుద్ది. ఒక్కసారి ఇప్పుడు ఓడిపోవడం అంటూ జరిగింది అని అంటే ఆ ఎదురు కాబోయే పరిస్థితులు, పరిణామాలు ఏంటనేది ఆయనకి కూడా తెలుసు. ఆ స్పష్టత ఉంది. ఆ పార్టీని నమ్ముకొని ఉండి ఆయన ఇచ్చిన ఆదేశాలను యథావిధిగా పాటిస్తా ఇప్పటిదాకా ప్రతిపక్షాల మీద ఇష్టారీతన రెచ్చిపోతా పౌర సమాజాన్ని కష్టాలు కడగండ్లకు గురి చేసిన ఆ నాయకులు కూడా ఆలోచించుకోవాలి. ఆయనకి కనీసం దాక్కోవడానికి ప్యాలెస్లోనే ఉన్నాయి. మీ పరిస్థితి ఏంటి రేపటి రోజున? ఇప్పటివరకు మీరు చెలాయించిన అకృత్యాలు, దాడులు, దౌర్జన్యాలు, దాష్టికాలు భారీ మూల్యం రేపు మీరు కూడా చెల్లించుకోవాల్సి వస్తే ఆలోచించుకోండి.